ఈ స్టైల్లో ఫొటోస్ని ఎలా ఎడిట్ చేయాలి తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరిదాకా చూడండి. దీనికి కావాల్సింది పిక్సార్ట్ అప్లికేషన్. ఇక మన వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకు ఎడిట్ ఏ ఫోటో అని కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. తర్వాత మీకు సెర్చ్, కెమెరా, బ్యాక్గ్రౌండ్ ఇలా 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు సెర్చ్ లోకి వెళ్ళి రెడ్ టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. ఈ విధంగా వస్తుంది. కింద చూడండి పిక్సార్ట్ అండ్ అన్స్ప్లాష్ అని కనిపిస్తుంది. అన్స్ప్లాష్ మీద నొక్కండి. అప్పుడు మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తాయి. అందులో ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ లోనే ఉండొచ్చు లేదా ఇంకెక్కడైనా ఉండొచ్చు. బాగా చూసి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు టూల్స్ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ క్రాప్ ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేసి 3:4 పెట్టుకోండి. దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి. తర్వాత టిక్ మార్క్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ కి కింద టూల్స్, ఎఫెక్ట్స్, రీటచ్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ కొంచెం సైడ్ కి మూవ్ చేస్తే టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ ని ఇవ్వండి. నేను సింధు ఇన్ఫో వరల్డ్ ఆఫీషియల్ అని ఇస్తున్నాను. ఇలా టెక్స్ట్ ఇచ్చిన తర్వాత దీనికి ఒక ఫాంట్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి సి ఆల్ అని కనిపిస్తుంది, దాన్ని నొక్కండి. అప్పుడు మీకు ఎన్నో ఫాంట్ స్టైల్స్ కనిపిస్తాయి. ఇలా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇంపాక్ట్ అనే ఫాంట్ కనిపిస్తుంది, దాన్ని మీరు అప్లై చేసుకోండి. తర్వాత ఈ టెక్స్ట్ ని కొంచెం పెద్దగా చేసుకోండి. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కలర్ అని కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. తర్వాత మీకు ఎన్నో కలర్స్ కనిపిస్తాయి. అయితే స్టార్టింగ్ లో రంగురంగులుగా ఒక సర్కిల్ కనిపిస్తుంది, దాన్ని నొక్కండి. అప్పుడు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సర్కిల్ ఆకారంలో ఎన్నో కలర్స్ కనిపిస్తున్నాయి. దాని మధ్యలో ఉన్న డైమండ్ ఆకారంలో కూడా ఎన్నో కలర్స్ ఉన్నాయి. ఈ డైమండ్ బాక్స్ పై ట్యాప్ చేసి ఈ కలర్ ని ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత టెక్స్ట్ ఈ కలర్ లోకి మారుతుంది. ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ యాడ్ ఫోటో అని కనిపిస్తుందిగా, దాన్ని ట్యాప్ చేసి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని నొక్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటోని కరెక్ట్ గా ఇలా పెద్దగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఫోటో పైన ఎరేజర్, లేయర్ అనే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. లేయర్ పైన ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. అందులో మూవ్ డౌన్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయండి. అప్పుడు ఫోటో వెనక్కి వెళ్ళి టెక్స్ట్ మీకు ముందుకు కనిపిస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ పైన ట్యాప్ చేసి ఇదే లేయర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న టెక్స్ట్ ని ఇలా కొంచెం కిందకి జరిపి మెయిన్ టెక్స్ట్ పై మళ్ళీ ట్యాప్ చేసి లేయర్ ఆప్షన్ లో మూవ్ డౌన్ పై ట్యాప్ చేయండి. ఆ టెక్స్ట్ ఫోటో కిందకి వెళ్ళిపోతుంది. ఇక ఈ టెక్స్ట్ పై మళ్ళీ ట్యాప్ చేసి ఒరిజినల్ టెక్స్ట్ కి సమానంగా దీన్ని పెట్టండి ఈ విధంగా. తర్వాత కలర్ ఆప్షన్ లోకి వెళ్ళి కలర్ఫుల్ గా కనిపిస్తున్న సర్కిల్ పక్కనే ఉన్న దానిపై ట్యాప్ చేయండి. అప్పుడు ఈ విధంగా మీకు ఏమీ కనిపించదు. ఇక ఇక్కడ మీకు స్ట్రోక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేస్తే మీకు ఆ టెక్స్ట్ కనిపిస్తుంది. ఇంకా పూర్తి కాలేదు, ఫైనల్ గా ఒకటి చేయాలి. ఇక్కడ అమౌంట్ అని ఒక బార్ కనిపిస్తుందిగా, దాన్ని మీరు 5 కి పెట్టుకోండి. అప్పుడు పర్ఫెక్ట్ గా ఎడిట్ పూర్తవుతుంది. ఇక ఇప్పుడు మీరు ఈ టిక్ మార్క్ పై క్లిక్ చేసి ఫోటోని సేవ్ చేసుకోండి. ఈ విధంగా ఫోటోని ఎడిట్ చేసుకోవాలి. మరొక చిన్న టిప్ ఏంటంటే లైట్ రూమ్ యాప్ లో కలర్ గ్రేడింగ్ చేస్తే ఆ ఫోటో ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. అయితే అది కంపల్సరీ కాదు, చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇకపోతే మీ దగ్గర పిక్సార్ట్ ప్రో లేకపోతే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అందులో ఈ యాప్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.